అండి ఈ రోజు వీడియోలో మనం సింపుల్ గా టేస్టీగా క్యాబేజ్ వెజ్ మంచూరియా తయారు చేద్దాం। క్యాబేజ్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। సన్నగా తురుముకున్న ఒక క్యారెట్ తురుమును వేసుకోవాలి। రుచికి తగ్గట్టు ఉప్పు, రుచిని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి। 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారాన్ని యాడ్ చేసుకోవాలి। కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేయడం వల్ల కారం ఎక్కువగా ఉండదు, కలర్ అయితే బాగా ఉంటుంది। మీరు కావాలంటే ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ఫుడ్ కలర్ ని స్కిప్ చేస్తున్నాను। 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కచ్చపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్ల మైదాను వేసుకోవాలి। మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పిండిని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి। మనం వేసిన పిండి స్పైసెస్ అన్ని క్యాబేజ్ కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి। అవసరమైతే 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళని యాడ్ చేసుకొని ముద్దగా అయ్యే విధంగా కలుపుకోవాలి। కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ। వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో వేయడానికి అనువుగా ఉండే విధంగా కలుపుకోవాలి। మరింత లూజ్గా కూడా కలుపుకోకూడదు, గట్టిగా కూడా కలుపుకోవద్దు। వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి। కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి। హై ఫ్లేమ్లో వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కడాయికి సరిపడా వేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా మనం వేసిన క్యాబేజ్ బాల్స్ వేగిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి। చూడండి ఎంత క్రిస్పీగా వేగాయో అంతే టేస్టీగా ఉంటాయి। మిగిలిన క్యాబేజ్ని కూడా ఇదే విధంగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి। మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలి। కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి। నూనె వేడైన తర్వాత నిలువుగా సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, సన్నగా కట్ చేసిన ఒక క్యాప్సికమ్ తరుగు వేసుకోవాలి। మీ దగ్గర అవైలబుల్గా ఉంటే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, ఉల్లిగడ్డల తరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు। చివరగా కరివేపాకు వేసుకుని హై ఫ్లేమ్లో ఉల్లిపాయ క్యాప్సికమ్ హాఫ్ బాయిల్ అయ్యే విధంగా ఉల్లిపాయ క్యాప్సికమ్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి। 1 టీ స్పూన్ వెనిగర్, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి। ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి। సాసెస్ని ఒకసారి నూనెలో వేగే విధంగా వేపుకోవాలి। 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల నీళ్లను మిక్స్ చేసుకుని వేసుకోవాలి। సాసెస్ వేగే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి। 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారాన్ని వేసుకోవాలి। ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు। నేనైతే కలర్ వేయడం లేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు। మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసిన క్యాబేజ్ బౌల్స్ వేసుకొని సాస్లన్నీ బౌల్స్కి పట్టే విధంగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే। మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి।